వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమించిన ఫారెస్ట్ భూముల ఆక్రమణపై సర్వే పూర్తి చేసినట్లు కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ తెలిపారు. రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల ఆధ్వర్యంలో సర్వే చేశామని చెప్పారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని అన్నారు. కాశీనాయన క్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉండటం వల్లే నిర్మాణాలు కూల్చడం జరిగిందన్నారు. ఇక టైగర్ జోన్ పరిధిలో ఉన్నట్లు 2023లోనే గుర్తించామని డిఎఫ్ఓ వినీత్ కుమార్ తెలిపారు. అని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని ఉంది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ దానికి చైర్మన్ అని మన ప్రైమ్ మినిస్టర్ గారే ఉంటాడు. దానికి స్టాండింగ్ కమిటీ అని దానికి చైర్మన్ సెంట్రల్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ గారు ఉంటాడు. వాళ్ళు అప్పుడు 23లోనే అది అన్ఆథరైజ్డ్ బిల్డింగ్ అని పగలకొట్టండి అని చెప్పినాడు. సో ఇది ఈరోజు వచ్చేది కాదు, 23లోనే వచ్చింది. అప్పుడు నుంచి కూడా యాక్షన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా యాక్షన్ తీసుకుంటున్నాయి. ఇది అంటే ఈ రోజే జరిగిందని కాదు, ఎందుకంటే మీటింగ్లో అక్కడ మనం కంప్లైంట్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నాడు, ఎందుకంటే బస్ ఆపేసినాడు, కరెంట్ కట్ చేసుకున్నాడు, అన్ని రకాలుగా యాక్షన్ జరుగుతున్నాయి. అంటే మనకు ఎప్పుడు చేంజ్ ఏది టైం అని ఇంతకు ముందు లేదు ఇప్పుడు జరిగిందా అని అవి అన్నీ కాదు, ఎప్పుడు నుంచి జరుగుతున్నాయి యాక్షన్ అని. అప్పుడు కూడా జరిగింది, అప్పుడు బస్ ఆపినాడు, కరెంట్ ఆపేసినాడు, అన్ని రకరకాలుగా యాక్షన్ తీసుకున్నాడు, బిల్డింగ్ అన్ని కాన్ఫిస్కేట్ చేసుకున్నాడు, వాళ్ళకు కూడా యూజ్ చేయమని అప్లై చేయమని అన్ని చెప్పినాడు. సో ఇప్పుడు అంటే ప్లస్ అక్కడ మీటింగ్ అంటే ఎప్పుడైనా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది, 2 నెలల్లో ఒకసారి, 3 నెలల్లో ఒకసారి. సో లాస్ట్ మీరు ఏది యాక్షన్ తీసుకున్నాడు ఓకే, మళ్ళీ లాస్ట్ గత 3 నెలల్లో ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు అవి అన్ని ప్రోగ్రెస్గా అడుగుతారు కదా. అందుకనే అది మనం ఆ ఇన్స్ట్రక్షన్ను బట్టి మనం అది టేకప్ చేసుకున్నాం.